హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే సార్. నమస్తే. సో ఒక వ్యక్తి తన ఫేస్బుక్ అకౌంట్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్లో ఏముందంటే, అయోధ్యలో ఏదైతే ఆలయం ఉందో ఆ ఆలయం పైన పాకిస్తాన్ జెండా ఎగురుతున్నట్టు ఆ వ్యక్తి యొక్క పోస్ట్లో ఉంది. వెంటనే పోలీసులు అతను అరెస్ట్ చేయడం జరిగింది. సో దాని గురించి అంటే రామ్ మందిరం మీద పాకిస్తాన్ జెండా ఎగురుతున్నట్టుగా అంటే మరి అంటే మన దేశ దౌర్భాగ్యం అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు. నాకు అసలు సిటీకి రాకముందు కూడా అటువంటి అభిప్రాయం ఉండేది కాదు. హైదరాబాద్ అంటే మన భారతదేశంలో ఒక భూభాగమే, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఒక భాగమే అని ఫీలింగ్ ఉండేది. అంటే నేను సమైక్యాంధ్ర ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు వచ్చాను సిటీకి. సో ఒకసారి కృష్ణవంశీ గారి ఖడ్గం సినిమా చూశాను నేను. ఖడ్గం సినిమాలో శ్రీకాంత్ ఇలాగే హీరో శ్రీకాంత్ గారు కదా, వెళ్ళిపోతుంటే ఓల్డ్ సిటీ మీదుగా ఆయన జీప్లో వెళ్ళిపోతుంటాడు. వెళ్తుంటే పాకిస్తాన్ జిందాబాద్ అని, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవాలన్నట్టు కూడా అక్కడ కొంతమంది యువకులు నినాదాలు చేస్తుంటారు. వెంటనే ఈయన జీప్ ఆపి మరి కూడా ఈయన ఒక కాపు, అదే పోలీసుడు, వాళ్ళందరినీ చెదగొట్టి వస్తే అప్పుడు పక్కన నుంచి చెప్తాడు, ఎందుకో ఆయనకి ఏదైనా పర్లేదు కానీ పాకిస్తాన్ పేరు కానీ ఆ తీవ్రవాదం కానీ వింటే మాత్రం మనిషిలా ఉండడు, చెలరైపోతాడు అన్నట్టుగా చెప్తాడు పక్కన క్యారెక్టర్ ఎవరు. నేను ఇది సినిమాలో పెట్టాడేమనుకున్నా. తర్వాత నేను సిటీకి వచ్చాక నాకు చాలా వరకు కొన్ని అర్థమయ్యాయి. ఇట్లా అక్కడ కొంతమంది పాకిస్తాన్కి సపోర్టుగా మాట్లాడతారని, పాకిస్తాన్ కోసం ఇట్లా చేస్తారని. సో అది ఇక్కడ హైదరాబాదే కాదు, దేశంలో చాలా చోట్ల కూడా ఇట్లాంటి ధోరణి ఉన్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆ యువకుడు ఎవరో రామ్ మందిరం మీద పాకిస్తాన్ జెండా ఎగరేసి ఫేస్బుక్లో పోస్ట్ చేశా, అదొక ఆనందం. వాడు సునకానందం పొందుతున్నాడు. అట్లా ఎట్లా అంటే, ఎలాగూ బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది 92 డిసెంబర్ 6. తర్వాత అప్పటి నుంచి సుదీర్ఘ పోరాటము, లేదంటే దానికి సంబంధించిన ప్రూఫ్స్, న్యాయ వ్యవస్థ పటిష్టంగా ఉండడం వల్ల మొత్తానికి ఇన్నేళ్ళుగా పట్టింది. 92, ఇది 2002, 2012, 2022, అంటే సుమారుగా 32 ఏళ్ళ తర్వాత, 30 ఏళ్ళ తర్వాత తీర్పు వచ్చింది అనుకుందాం. కట్టడం ఒక 1 year 1.5 year అయింది కాబట్టి. సో ఇప్పటికీ కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ఫీలింగ్ ఉన్నవాళ్ళు, మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మసీదు కూల్చేయడం అనేది ఒక విధంగా తప్పే, కాసేపు అనుకుంది. తప్పైనప్పుడు ఆ పర్టికులర్ మసీదు కట్టి చూపించుకొని వాడు మతం గురించి పోవడం అన్నప్పుడు తప్పులేదు. కానీ ఆ మసీదు మీద పక్క మనకు దాయాది దేశమైన, మనకు ఎప్పుడు ఆజన్మ శత్రువుగా ఉండే పాకిస్తాన్ జెండా ఎగరడం అనేది చర్చనీయాంశమైంది కదా. ఇలాంటి చాలామంది మన దగ్గర కొంతమంది ఒక పర్టికులర్ మైనారిటీకి చెందిన వ్యక్తులు ఐఎస్ఐ తీవ్రవాదం కానీ కొన్ని రకాల తీవ్రవాద సంస్థలకి మొగ్గు చూపడం, వాళ్ళ వీడియోస్ని ఎక్కువగా చూడడం, ఇట్లా కూడా జరుగుతుందండి. ఒక 2 years బ్యాక్ ఇలాగే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అని ఉంటుంది, ఎన్ఐఏ వాళ్ళు కూడా ఇలాగే ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ ఉంటారు. ఎవరెవరు ఎక్కువగా ఏ సైట్ల వైపు మొగ్గు చూపుతున్నారు, అవి ఎటువంటి సంఘ విద్రోహ శక్తులకి కార్యకలాపాలకి పాల్పడబోతున్నారు అని ఒక కన్నేసించుతుంది. అలా కన్నేసించినప్పుడు కరోనా ముందు అనుకుంటానండి, కరోనా తర్వాత ఒక 40 మంది కుర్రాల్ని, కేవలం హైదరాబాద్కి చెందిన 40 మంది కుర్రాల్ని ఎన్ఐఏ వాళ్ళు వాళ్ళ హైదరాబాద్లో దాన్ని ఏమంటారు, కంట్రోల్ రూమ్ అంటారు, కంట్రోల్ రూమ్ పక్కన ఒక ఇది ఉంటుంది, అక్కడ తీసుకొచ్చి వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇప్పించారు. వాళ్ళతో పాటు వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి, ఈ అబ్బాయిలు మేధావులే, చదువుకుంటున్న వాళ్ళే, బాగా ఒక్కొక్కడు ఐఐటి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళే, వీళ్ళు ఇలా కొన్ని రకాల తీవ్రవాద సంస్థల వైపు మొగ్గు చూపుతున్నారు, వీళ్ళు మీరు జాగ్రత్తగా చూసుకోండి అని కూడా ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఎన్ఐఏ సంస్థల ద్వారా లేదా ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ సంస్థల ద్వారా నిఘా పెడుతూ వీళ్ళని హెచ్చరిస్తూనే ఉంటుంది. బట్ అప్పటికీ కొంతమంది స్లీపర్ సెల్స్గా పనిచేస్తూనే ఉంటారు. మరి దానికి మనం ఏం చేయలేం, అది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. ఓకే, ఎవడు పుట్టిన దేశం వాడిది కదా, ఎవరు పుట్టిన ఎక్కడ బతికితే అది కదా. ఇప్పుడు
మీ ఊరు వచ్చి నేను మా ఊరు అనలేను, మా ఊరు వచ్చి మీరు మీ ఊరు అనలేరు. నా ఊరు అంటే నా సొంతం కొనుక్కున్నది కాదు, నేను పుట్టి పెరిగిన ఊరు, నా సొంత గడ్డ మీద నాకు అభిమానం ఉండాలిగా, నా ప్రేమ ఉండాలిగా. లేదా ఆ ఊరు, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం. ఇప్పుడు నా ఊరు ఉంది, నా ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళానంటే నా ఊరు మీ ఊరు అని అంటాం. అదే ఆ పక్క ఊరోడు మీరు కలిసి వేరే జిల్లా వెళ్ళారనుకోండి, అప్పుడు మీరిద్దరు ఒకటైపోతారు, రే మేమిద్దరు ఒక జిల్లా రా అని. ఇలాగ 2 జిల్లాల వారు పక్క రాష్ట్రం వెళ్ళారనుకోండి, మేమందరం తెలుగు వారం రాని ఒకటైపోతాం మనం కదా. ఇలాగ ఈ 2 రాష్ట్రాల వారు, అక్కడ బీహార్ వాడు అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ వాడు అవచ్చు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాడు లేదా తెలంగాణ వాడు, వీళ్ళు వెళ్ళి వేరే కంట్రీ వెళ్ళారనుకోండి, అప్పుడు మనందరం ఇండియన్స్గా ఉంటాం. ఇక్కడ రాష్ట్రాలతో సంబంధం ఉండదు. విదేశాలకు వెళ్ళేసరికి మనందరం ఇండియన్స్. ఇండియాలో ఉంటే వేరు వేరు రాష్ట్రాలు ఉంటే మనం అందరం తెలుగు వాళ్ళం, మేము తమిళ వాళ్ళం అని ఉంటాం. అదే ఒకే రాష్ట్రంలో ఉంటే మేము ఈ జిల్లా వాళ్ళం, మీరు వైజాగ్ జిల్లా వాళ్ళం, మేము గోదావరి జిల్లా వాళ్ళం అనుకుంటాం కదా. అదే ఒకే జిల్లాలోకి వస్తే నేను మాది ఈ ఊర్రా, మీది ఈ ఊర్రా, ఈడ ఆ ఊరోడ్రా, ఆడ ఈ ఊరోడ్రా అని మాట్లాడుకుంటాం. ఆ ఫీలింగ్, ఆ ప్రాంతం అనేది ఉండాలి, మానవ సహజం. బట్ అదే రాష్ట్రంలో, అదే దేశంలో, అదే గ్రామంలో ఉంటూ కూడా పక్క దేశానికి సపోర్టివ్గా ఉండడం అనేది అది ఎటువంటి భావజాలం నాకైతే అంతు చిక్కట్లేదు. అంటే అత వ్యక్తి కూడా ఏం చెప్తున్నాడంటే, వేరే వాళ్ళది నేను షేర్ చేశాను, ఇప్పుడు ఎఫ్బి అకౌంట్ అనేది అందరికి ఉంటుంది సార్, చేయొచ్చు, కానీ రూల్స్ మార్చిందిగా గవర్నమెంట్. ఇప్పుడు వేరే ఎవడో మీకు పంపించిన దాన్ని మీరు పోస్ట్ చేస్తే ఫస్ట్ మీకు మీ అడ్మిన్ రైట్స్ ఎవరికైతే ఉన్నాయో వాట్సాప్లో అడ్మిన్ రైట్స్ కూడా అరెస్ట్ చేస్తామని చెప్పింది కదా. అర్థమైందా? షేర్ చేయడం కూడా తప్పంటారా? భావోద్వేగాలను రెచ్చగొట్టేది ఏది కూడా షేర్ చేయకూడదనే చెప్తుంది కదా. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అలా ఎంతమంది షేర్ చేస్తే వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటా పోతుందా సార్? చెప్తారు, వాళ్ళకి పిలిచి కౌన్సిలింగ్ చేస్తారు. అదే కదా ఇంతకుముందు చెప్పింది నేను. ఎవరైతే కొన్ని సంఘ విద్రోహం సంబంధించిన కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారో, వాళ్ళకి ఫేవర్గా ఉండబోతున్నారో, అటువంటి వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయడము, హెచ్చరించడము జరుగుతుంది, జరగాలి కూడా. ఓకే, లేదు చదువుకున్నప్పుడే వాడు భావజాలు ఉందంటే రేపు పొద్దున బయటకు వచ్చిన తర్వాత ఇంకెలా ఉంటాడో ఎవరికి తెలుసు. ఇప్పుడు సోకాల్డ్ చాలామంది కూడా ఇలా చదువుకున్నప్పుడు కొన్ని రకాల వాటికి డైవర్ట్ అవ్వడం వల్లే కదా, హైజాక్లు, ఐపీ ట్రాకింగ్లు, దాన్ని ఏమంటారు మార్ఫింగ్ చేయడాలు, ఇవన్నీ ఎవరు ఇట్లాంటి కొన్ని వ్యతిరేక కార్యకలాపాల వైపు డైవర్ట్ అయిన వాళ్ళే కదా. వాడు అంత బాగా ఆ తెలివేదో చదువు మీద పెట్టినా, లేదంటే ఇంకే దేని మీద పెట్టేది వ్యాపారం మీద పెట్టినా, మంచి బాగా పైసలు సంపాదిస్తాడు వాడే నలుగురికి. ఎవడైతే ఏ సమాజం కోసమైతే పాటుపడుతున్నాడో, ఏ వర్గం కోసమైతే వాడు ఇట్లాగా సంఘ విద్రోహ శక్తుల వైపు డైవర్ట్ అవుతున్నాడో, వాళ్ళకి ఇటు తిండి పెట్టిన వాడు అవుతాడుగా, వాళ్ళకి నలుగురికి ఉపాధి కలిగించిన వాడు అవుతాడుగా. అలాగెందుకు ఆలోచించరు? ఎంతసేపు డైవర్ట్ అయిపోతాం, వాడి మీద ఒక బాంబు వేసేద్దాం, వీడి మీద సర్వనాశనం చేసేద్దాం. ఏంటి అలా అంటే ఎడిటింగ్ ఎవరు చేశారనుకోవచ్చు? ఖచ్చితంగా భారతదేశం అంటే గెట్టన వాళ్ళే చేస్తారు, గౌరు చేస్తారు. ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ లాంటి వ్యక్తే, భారతదేశంలో ఉన్న వ్యక్తి, తను క్లియర్గా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నేను రామ మందిరానికి వ్యతిరేకం కాదు, కానీ మసీదుని కొల్లగొట్టి మందిరం కట్టారు కాబట్టి నాకు నచ్చలేదు అంటున్నాడు కదా. మరి ఇదే ఉదయనిధి స్టాలిన్ అక్కడ హమాస్ వ్యతిరేకంగా గాజా దాడులు జరిగాయి, ఇజ్రాయెల్ వారు, ఇజ్రాయెల్కే సపోర్ట్ ఇస్తాడు. ఉదయనిధి స్టాలిన్ ఇజ్రాయెల్కే సపోర్ట్ ఇస్తాడు. మరి ఇజ్రాయెల్కి ఎందుకు సపోర్ట్ ఇవ్వాలి? అంటే సేమ్ మైనారిటీ అనే అంటే అక్కడ ఇజ్రాయెల్కి మాత్రం న్యాయం ఉంది. ఏంటి? ఆ గాజా ప్రాంతం ఏదుందో అది ఒకప్పుడు ఇజ్రాయెల్కి చెందినది. ఇజ్రాయెల్ వాళ్ళు దేవుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తారు, దాన్ని వీళ్ళు ఆక్యుపై చేశారు. కాబట్టి ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చేసరికి పూర్వం నమ్ముతారు గతంలో ఏం జరిగిందని. భారతదేశానికి వచ్చేసరికి మాత్రం బాబ్రీ మసీదు కన్నా ముందు ఒక రామాలయం ఉందని మాత్రం నమ్మరా? మీ వాదము ఇజ్రాయెల్ దగ్గర సపోర్ట్గా ఉంటే ఇక్కడ భారతదేశంలో కూడా సపోర్ట్గానే ఉండాలి. మీకు అర్థమైంది లాజిక్? ఇజ్రాయెల్ ఎందుకు ఫైట్ చేసింది? మా భూభాగం అది, దాన్ని వీళ్ళు ఓవర్ యాక్షన్ చేశారని ఫీల్ అయ్యింది, హమాస్ మీద దాడులు చేసింది. హమాస్ వాళ్ళు ఏం చేశారు? మనుషులను అడ్డు పెట్టుకొని యుద్ధం స్టార్ట్ చేశారు. వాళ్ళు ధైర్యంగా యుద్ధం చేస్తున్న వీళ్ళు అక్కడ ఉన్న మనుషుల్ని మానవ బాంబుల్లాగా వాడుకొని అమాయకులైన మనుషులను అడ్డు పెట్టుకొని యుద్ధం చేసింది. హాస్పిటల్ కింద, రైల్వే స్టేషన్ల కింద అండర్ గ్రౌండ్లు కట్టుకొని అక్కడ సేఫ్గా ఉంది. కానీ ఇజ్రాయెల్ భారతదేశంలాగా
జాలి చూపించలే. ఓకే. చివరి వరకు నేను ఎవరున్నా ఏరి పారేస్తామని చెప్పింది. సో ఇదే క్రిస్టియన్ మైనారిటీ వాళ్ళు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు. మరి ఇక్కడ భారతదేశంకి వచ్చేసరికి ఎందుకు హిందువులకు సపోర్ట్ చేయరు? బాబరీ మసీద్ కన్నా ముందు అక్కడ రామాలయం ఉందని ఎందుకు ఒప్పుకోరు? మరి అలాగైతే అక్కడ కూడా హమాస్ వాళ్ళకి వదిలేయండి గాజాని. ప్రస్తుతం వాళ్ళే కదా ఉంటున్నారు. ఇక్కడ మసీదుకి వదిలేయాలని వాదం కరెక్ట్ అయితే అక్కడ గాజాని కూడా వదిలేయచ్చు కదా. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది, ఎవరి వాదం వాళ్ళది. ఓకే కదా. సో ఇక్కడ ఉండి కూడా పక్క దేశానికి పాటుపడేవాళ్ళు. ఇప్పుడు ఎవరో పెట్టింది పోస్ట్ చేశాను అన్నాడు. ఎవడో పెట్టింది నీకు నచ్చబట్టే కదా నువ్వు పోస్ట్ చేసావు. అంటే నీ ఆ అభిప్రాయము, ఆ వాదం నీకు ఎక్కింది, లోపలికి ఎక్కింది కాబట్టే కదా నువ్వు పోస్ట్ చేసావు. సో నీది కూడా తప్పే. నీకు నచ్చకపోతే పోస్ట్ చేయవు కదా, చూసి వదిలేస్తావు. పోస్ట్ చేసావంటే నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అది నీ గ్రూప్లో వచ్చి చూపించు. అంటే ఒకవేళ దాని కింద ఏదైనా మ్యాటర్ పెట్టి పోస్ట్ చేస్తే ఇది షేర్ చేసిన వాడు దొరికేంత వరకు షేర్ చేయండి అని అలా కూడా షేర్ చేస్తారు కదా సార్. అదొక టెక్నిక్ తప్పించుకోవడానికి. అంటే భావజాల ప్రకటన అనేది ధైర్యంగా బయటకు ఒప్పుకోలేక చేయలేక చేసే పనులు అవి. ఇప్పుడు వాడు కూడా ధైర్యంగా పెట్టాడు, ఆ విధమైన ధైర్యం ఉంది, సంతోషం పోని. వాడికి నచ్చబట్టే కదా. లేదు నీకు ఏ గ్రూపులో వచ్చింది చూపించది. నువ్వెవడో పెట్టాడన్నావు కదా, ఎక్కడి నుంచి వచ్చింది చూపించు, షోమి. ఓకే, అక్కడ దొరికిపోతాడుగా. వాడే క్రియేట్ చేశాడా, వాడే యానిమేషన్ చేశాడా, వాడే మార్ఫింగ్ చేశాడా? సహజం. అంటే కొన్ని అయినప్పుడు కొన్ని లాజిక్లు వస్తాయి. ఆ లాజిక్లకి వాళ్ళ దగ్గర ఆన్సర్లు ఉండవు. మన దగ్గర ఇలాగే ఉంటుంది. భారతదేశం ఏంటంటే మంది ఎక్కువైతే మజ్జిగ పలచన అన్నట్టుగా ఎంత జనాభా మీద కొన్ని రూల్స్ అమలుపరచడం కూడా కష్టమే. ఓకే. సో కొన్ని రాజ్యాంగ సవరణలు కూడా చెయ్యాలి, జరగాలి. ఎప్పుడుకవుద్దో మన జనరేషన్ చూస్తుందో లేదో తెలియదు.